హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను జికే శ్రీహరి చక్రవర్తి, అడ్వకేట్, కళ్యాణదుర్గం. ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అరబ్ కంట్రీస్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నరేంద్ర మోడీ గారు దిగ్విజయమైన విజయాన్ని పొందారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్న కారణం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తిక్కోడు అనుకుంటున్నారు, నెతన్యాహు తిక్కోడు అనుకుంటున్నారు. కానీ ముస్లిమ్స్లో ఈ రంజాన్ మాసం శుభ సందర్భంగా చెప్పడం ఏమంటే, వారిలో ఐక్యత లేకుండా అనైక్యతను సృష్టించడమే ఈ యొక్క అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మరి గమనించవలసింది చూస్తున్నారా, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ లెబనాన్, సిరియా, టర్కీ అన్ని దేశాలను సర్వనాశనం చేసేస్తుంది. పాలస్తీనా అనేది పూర్తి సర్వనాశనం అయిపోయింది. పాలస్తీనా వాళ్ళు ఆ రోజు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం తప్పు, కరెక్టే. అమాయక ప్రజలను చంపడం కూడా తప్పే. కానీ అందుకు సపోర్ట్ చేసింది ఇరాన్ అనే ఒకే ఒక నెపంతో ఈరోజు అన్ని దేశాల మీద, అంటే లెబనాన్, సిరియా, యమాన్ అన్ని దేశాల మీద దాడి చేసినారు. ఎవరు? నెతన్యాహు వారు, ఇజ్రాయెల్. కానీ అప్పటి వరకు అమెరికా ఎప్పుడు ఎంటర్ కాలేదు. కానీ ఈ ట్రంప్ కుటిల నీతి అనేది ఎంత నీచమైనది అనేదానికి చెప్తాను చూడండి. ఇండియాతో సంబంధం పెట్టుకున్న నెతన్యాహుని ఇరికించేసినాడు. అక్కడ ఇరాన్తో సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఇరికించాడు. ఇక్కడ నాటో దేశాలన్నింటినీ ఇరికించాడు. మరి ఆయన కుటిల నీతి, కుటిల బుద్ధి ఎవరైనా గమనించారా అంటే నరేంద్ర మోడీ గారు ఒక్కరే గమనించారు. అందుకే ఆయన జగద్విఖ్యాత నాయకుడయ్యాడు. ఎందుకంటే ఆయన ఏ రోజు కానీ మాటలతో చెప్పినోడు కాదు, మాటలతో చెప్పకుండా పని చేసినోడు. ఎందుకంటే ఈరోజు చూడండి, అమెరికా అనే వాడు నాటో దేశాలని నేను లేకపోతే నాటోనే లేదు అన్నాడు. ఈ పొద్దు నాటో దేశస్తులు రమ్మంటున్నాను, వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు వస్తే నష్టం నాటోకే, వాళ్ళు రాకపోతే వచ్చే నష్టం నాటోకే అనే పరిస్థితి వచ్చి పడింది. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ అమెరికాకి సపోర్ట్ చేసి సర్వనాశనం అయిపోయారు. ఈరోజు వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ గల్ఫ్ కంట్రీస్లో పెట్టడం వల్ల ఇరాన్ దాడి చేస్తూ, ఇరాన్ ఆత్మరక్షణ కోసం చేస్తుంది. ఎందుకు చేయకూడదు? ఆత్మరక్షణ అవసరం. తన దేశాన్ని తను కాపాడుకునేటప్పుడు వారు ప్రతి ఒక్కరూ దేశభక్తులే. వాళ్ళని ఈయన టెర్రరిస్ట్ అన్నంత మాత్రం వాళ్ళు టెర్రరిస్ట్ కాదు, వాళ్ళ దేశభక్తులు అంటారు నేనైతే. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటానికి వాళ్ళు యుద్ధం చేస్తారు. ముఖ్యంగా ట్రంప్ చారిత్రాత్మకమైన తప్పు ఎప్పుడు చేశాడంటే, ఒక చిన్నపిల్లల స్కూల్ మీద బాంబులు వేయడం వల్ల ఎంతోమంది పిల్లలు చనిపోయినారు. మరి ఆ చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు ఉండదా? వాళ్ళ కోపం రాదా? ఖచ్చితంగా సహజసిద్ధంగా కోపం వస్తుంది. వాళ్ళు కూడా తిరుగుబాటు చేయాలా, నా బిడ్డ చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలని దేశభక్తి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈరోజు ఇరాన్ అనే దేశం అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇజ్రాయెల్ చేసిన తప్పేమంటే, చిన్న తప్పే చేసింది. ఏం తప్పు చేసిందంటే అమెరికాని నమ్మడం. అమెరికాని నమ్ముకొని అమెరికాని నమ్ముకొని ఇండియా టారిఫ్లు విధించిపోయింది. అమెరికాని నమ్ముకొని చైనా సర్వనాశనం అయిపోతుంది. అమెరికాని నమ్ముకొని ప్రపంచ దేశాలన్నీ నాశనం అవుతున్నాయి. కానీ ఇది గ్రహించిన నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కరోజు కానీ ఇజ్రాయెల్ని కానీ, ఇరాన్ని కానీ, రష్యాని కానీ ఎవరిని ఏమలే. కానీ ఒకే ఒకటి తెలిసిన నరేంద్ర మోడీ, సంపాదన లేనిది రాజ్యం ఏలలేము అని తెలుసుకున్న ఆయన సంపాదన కోసం
దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ రష్యాతో ఆయిల్ కొన్నాడు, రష్యాతో ఆయిల్ తీసుకున్నాడు. ఈయన తీసుకుంటే ఆంక్షలు వేస్తానన్నాడు, మరి టారిఫ్లు 50% వేశాడు, మళ్ళీ 24% దించానన్నాడు. మళ్ళీ ఇప్పుడు రష్యాతో నువ్వు ఆయిల్ కొడవు అంటాడు. ఆయన చెప్పేది ఏముంది? మన నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ కొన్నాడు, అది కానీ నేను చెప్పింటే కొన్నాడు అని క్రెడిట్ రావాలనే ట్రంప్ ఉద్దేశమే. రెండవది మీరు గమనించారో లేదో, ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పేది నేనే, ఏ యుద్ధాలైనా అరికట్టేది నేనే అన్నవాడు ఈ పొద్దు యుద్ధానికి దిగుతున్నాడు. అంటే ఏమి? ఆయన ఉద్దేశంలో యుద్ధమే. యుద్ధకాంక్షంతో రగిలిపోతున్నాడే కానీ ప్రపంచమంతా నా గుప్పట్లో ఉండాలా, నేనే అధినేత అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ భావజాలాల ట్రంప్లో కనిపించాయో నాటో దూరమైంది, మిగతా దేశాలన్నీ దూరమైంది. కానీ ఒకటి ఉంది, కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాలతో పెనబంధం వేసుకొని నేను లేకపోతే మీరు లేరు అనే ఒక భయాన్ని సృష్టించి ఆయన ఎలా ఉందంటే ట్రంప్ గారి ఉద్దేశం, నా చుట్టూ మీరు ఉండండి, చలి పెడుతోంది, మీరు నేను అగ్గి దగ్గర కాపుకుంటాను, నేను ముందర ఉంటాను, మీరంతా నా వెనకలు ఉండండి అనే స్వభావం కలవాడు. అంటే ఏమి? ఆయన ట్రంప్ ఉన్నంత వరకు ఈ దేశాలకి, ఈ ప్రపంచ దేశాలకి నష్టం తప్ప లాభం లేదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే అరబ్ దేశాలన్నీ ఇప్పటికైనా సరే, ముస్లిం కంట్రీస్ కానీ ముస్లిం దేశాలన్నీ ఒక్కటయ్యి ఈ యుద్ధాన్ని ఆపగలిగి అమెరికా మీద ఆధారపడకుండా ఏ దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందో ఆ రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇది గమనించి అన్ని ముస్లిం కంట్రీస్ అయితేనేం, ఇరాన్ కంట్రీ అయితేనేం, ఇరాక్ అయితేనేం, ఇరాక్ విచ్ఛిన్నం అయిపోవడానికి కారణము అమెరికానే, యుగోస్లేవియా విచ్ఛిన్నం అయిపోవడానికి కారణము అమెరికానే, ఈరోజు పాకిస్తాన్ని రెచ్చగొట్టి మన మీదకి పంపిస్తున్నది కానీ అమెరికానే. మన విజయాన్ని తన విజయంగా చెప్పుకోవడం ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క ఇది. కాబట్టి ఇది గమనించి అరబ్ కంట్రీస్ రంజాన్ మాసం శుభ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ, ఈ రంజాన్ మాసం శుభ సందర్భంగా అందరూ ఐక్యమయ్యి ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిగా నిలబడి ప్రజల హిందూ ముస్లిం క్రైస్తవులని లేకుండా అందరికీ గ్యాస్ సప్లై కావాలా, అందరికీ పెట్రోల్ రావాలా, అందరికీ అన్ని దేశాలు అభివృద్ధి చెందాలంటే ఒక్క నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాలతో ఈ అంటనట్టుగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ భారతదేశాన్ని కీర్తి కిరీటాలను హిమాలయపు శిఖరాలకు తీసుకుపోయే విధంగా ఉండాలని కోరుతూ మీరందరూ ఇది చూసి గమనిస్తారని తెలియజేస్తూ, ఈ యొక్క కుటిల నీతికి లొంగిపోకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రంజాన్ మాస శుభ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి తెలియజేస్తూ జై హింద్, జై భారత్.